హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ యమ్మీ టౌన్. నేను మీ శిరీషాని. ఈరోజు ఒక స్పెషల్ అండ్ సూపర్ రెసిపీ వెజిటబుల్ బిర్యానీ సింపుల్గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి. ఎవరైనా ఫిదా అయిపోతారు. మీకు ఓపిక ఉండాలే గానీ డైలీ చేసి పెట్టమని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం లేకుండా చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి 1/2 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి నాకు 2.5 గ్లాసులకి వచ్చాయి. ఇప్పుడు రైస్ ను శుభ్రంగా 3-4 సార్లు క్లీన్ చేసుకుని వాటర్ పోసుకొని కనీసం అరగంట పాటు నానబెట్టుకోండి. రైస్ మంచిగా ఉడుకుతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 4 బిర్యానీ ఆకులు, 2 రెబ్బలు జాపత్రి, 6 యాలుకలు, 2 రెబ్బల అనాస పువ్వు, 3 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 1 ఇంచు దాల్చిన చెక్కలు 2 వేసుకొని నిమిషం పాటు మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత గుప్పెడు జీడిపప్పు వేసుకొని గోల్డెన్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. జీడిపప్పు వేగాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత 4 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 1 సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు బీన్స్ ముక్కలు, 1 బంగాళదుంప, 1 కప్పు క్యాప్సికం ముక్కలు వేసుకొని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని 1 కప్పు కట్ చేసుకున్న మష్రూమ్స్, గుప్పెడు స్వీట్ కార్న్ గింజలు, 1/2 కప్పు పచ్చి బఠానీ వేసుకోవాలి. ఇవి తొందరగానే మగ్గిపోతాయి. ఒకసారి కలిపేసుకొని 5-10 నిమిషాలు మూత పెట్టేయండి, మధ్య మధ్యలో చూసుకుంటూ. చూడండి, 10 నిమిషాలకు ఇలా మగ్గిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని 1 బారుగా కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని వేసుకోండి. అలాగే 1 కప్పు మిల్ మేకర్ ని ఒకసారి కడిగేసి వేసుకోండి. ఇవి వేడి నీళ్ళల్లో వేయనవసరం లేదు. రైస్ ఉడికే అప్పుడు ఆ వాటర్లోనే ఉడికిపోతాయి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని టొమాటోలు కొంచెం మగ్గే వరకు మూత పెట్టి ఉంచండి. టొమాటోలు కొంచెం మగ్గిన తర్వాత 2 చిన్న కట్టలు పాలకూరని సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ పాలకూరని వేసుకోవటం వల్ల బిర్యానీకి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. ఇంకా గుప్పెడు పుదీనా ఆకులు, గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకోండి. తర్వాత మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసి పాలకూర మగ్గే వరకు మూత పెట్టుంచండి. పాలకూర మగ్గిపోయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకొని 2 నిమిషాలు మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత గ్లాస్ రైస్ కి 1.5 గ్లాస్ చొప్పున వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 2.5 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదా, సో 4 గ్లాసులకు కొంచెం తగ్గించి వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. తర్వాత నెయ్యిలో రోస్ట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని పైన వేసుకొని మూత పెట్టేసేయండి. ఇప్పుడు మంటని 10 నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టుకుని రైస్ ని ఉడికించాలి. 10 నిమిషాలకు రైస్ ఇలా సగం పైన ఉడికిన తర్వాత ఒకసారి మెల్లగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని 20 నుండి 25 నిమిషాలు రైస్ ను ఉడికించుకోవాలి. ఇరవై 25 నిమిషాల తర్వాత చూడండి, రైస్ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతే అండి, వెజిటబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఒక రైతా చేసుకుంటే చాలు, కర్రీతో పని లేకుండా తినేయొచ్చు. కూరగాయ ముక్కలు అన్నీ కట్ చేసి పెట్టుకుంటే చిటికెలో వెజిటబుల్ బిర్యానీ రెడీ అయిపోతుంది. హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్తో మంచి టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు.
మరి మీకు నచ్చిందా? ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం సిరీస్ ఎమీటోన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.